హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ ఎడ్యుకేషన్ కింగ్డమ్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి నేను 1 వీక్ బ్యాక్ ఒక వీడియో చేశాను కదా, టీసీఏవా సంబంధించి మీ గ్రామంలోనే టీసీఏవా ఏ విధంగా స్టార్ట్ చేయాలని చెప్పి. దానికి సంబంధించి లాస్ట్ డేట్ కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశాను కదా, 26/1/2019 అని. దాన్ని ఏ విధంగా సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని చెప్పి నన్ను కొంతమంది క్వశ్చన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి నేను పూర్తి డీటెయిల్స్ అని మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. సైట్లో ఏ విధంగా అప్లికేషన్ ఫిల్అప్ చేయాలి, వాళ్ళు మీకు ఏ విధంగా కండిషన్స్ ఏ విధంగా ఉంటాయి, దీనికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఏవనేది నేను క్లియర్గా ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది టీసీఏవా ఒక అఫీషియల్ వెబ్ పేజ్. నేను మీకు ఇది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఏ విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు గూగుల్ సెర్చ్ చేయాలనుకుంటే tcavacenter.com అని టైప్ చేయండి. టైప్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఏజెంట్ రిక్వైర్మెంట్ అని, ఏజెంట్ ఎంక్వైరీ అని ఉంది కదా, ఈ ఏజెంట్ ఎంక్వైరీ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నేమ్ వచ్చేసి మీ ఎవరైతే క్యాండిడేట్ ఉంటారో వాళ్ళ నేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ కంపెనీ నేమ్ అనేది ఏం ఎంటర్ చేయొద్దంటే అవసరం లేదు. అది ఫుల్ అడ్రస్, మీ అడ్రస్ ఇచ్చేసేయండి. సిటీ టౌన్ కాడ, సిటీ టౌన్ మీరు ఏది నివసించేది అది ఇవ్వండి. పిన్ కోడ్ ఎంటర్ చేయండి, డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయండి. మీ సెల్ నెంబర్ ఖచ్చితంగా ఇవ్వాలి. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వాలి. ఈ ఈమెయిల్ ఐడి వల్లనే చాలా యూజెస్ ఉంటాయి. ఎందుకంటే ఈమెయిల్ ఐడికి వాళ్ళు మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్తో కూడిన అప్లికేషన్ ఫామ్ని సెండ్ చేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, టీసీఏవా ఏజెంట్ ఇంట్రెస్టెడ్ ప్లేస్ ఇన్ టీసీఏవా అని ఒక ప్లేసులు, మీకు దగ్గరలో ఉన్న నియర్ బై ప్లేసులు ఒక 2-3 నియర్ బై ప్లేసులు ఇక్కడ ఎంటర్ చేయండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వండి. మెసేజ్ మీరు ఏదైనా ఆప్షనల్గా ఏమైనా టైప్ చేయాలనుకుంటున్నారా, టీసీఏవా గురించి మీకు ఏ విధంగా తెలుసుకోవాలనుకుంటున్నారని చెప్పి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే మీకు వాళ్ళు ఒక 1 డేలో, మీకు 1 డే అంటే 1 డే ఏం పట్టదు, ఒక 30 మినిట్స్ నుంచి 40 మినిట్స్ మధ్యలో మీకు ఒక మెయిల్ అనేది వస్తారు వాళ్ళు. ఆ మెయిల్లో మీకు క్లియర్గా మెసేజ్ చేస్తారు. మెయిల్ అనేది ఏ విధంగా వచ్చింది అని నేను క్లియర్గా చూపిస్తాను. మా ఫ్రెండ్ది ఒకటి వచ్చింది. ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇక్కడ దీనికి సంబంధించి టీసీఏవా వాళ్ళు పంపించిన మెయిల్. ఫ్రెండ్స్, ఇది ఇక్కడ చూసుకోండి, టీసీఏవా సెంటర్ అని ఇచ్చారు కదా. టీసీఏవా డేట్ వచ్చేసి 23 జనవరి 2019 4:54 వచ్చింది కదా. ఇది ఏజెంట్ ప్రపోజల్ అని ఇచ్చారు కదా క్లియర్గా. ఈ రిపబ్లిక్ డే ఆఫర్ అనేది కండక్ట్ చేస్తున్నారు వీళ్ళు. 1,41,000 వర్త్ క్యాష్ బ్యాక్ కోచర్స్ ఇస్తారు మీకు. మీరు రిజిస్ట్రేషన్ ఫీజులో 25% డిస్కౌంట్ అనేది ఇక్కడ ఇస్తారని చెప్పారు క్లియర్గా. ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్లియర్గా దీని గురించి ఇచ్చారు వీళ్ళు. ఇది మొత్తం వాళ్ళు పంపించిన మెయిల్. దీనికి సంబంధించి వాళ్ళు మొత్తం 7 PDF ఫైల్స్ అనేది పంపించారు దీంతో పాటుగా ట్యాగ్ చేస్తూ. ఆ PDF ఫైల్స్లో ఒక్కొక్కటి ఏమేమి ఉందో ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాము. ఇక్కడ ఫస్ట్ PDF ఫైల్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటున్నారు కదా, ఇది క్లియర్గా చూసుకోవచ్చు. టీసీఏవా ఆన్లైన్ సర్వీస్ ఏజెంట్ ప్రపోజల్ స్టెప్ బై స్టెప్ ఇది. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ టీసీఏవా సెంటర్, ఇక్కడ ఏ విధంగా ఉండాలి, వాతావరణం ఎట్లా ఉండాలి అనేది క్లియర్గా ఇచ్చారు. ఫర్నిచర్ ఏజెంట్ ఆపర్చునిటీ, ఏమైనా ఏజెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయని క్లియర్గా ఇచ్చారు. ఆన్లైన్ సర్వీస్ అసిస్టెన్స్, మీకు ఆన్లైన్లో ఏవే బిల్స్ పే చేయొచ్చు అని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. దానికి సంబంధించి ఏజెంట్ బెనిఫిట్స్ వచ్చేసి ఫెసిలిటీస్ ఆఫ్ ఒక్కటే షాప్లో అన్ని రకాలైన సంబంధించి ఉంటాయంట. DTH పే చేయడం, టికెట్ బుకింగ్ అని సంబంధించినది ఇచ్చారు. రిక్వైర్మెంట్స్ మీకు ఏమేమి కావాలి రిక్వైర్డ్ అంటే, ఒక షాప్ అనేది ఉండాలి. అది ఒకవేళ మీరు అపార్ట్మెంట్లో అయితే గ్రౌండ్ ఫ్లోర్లో ఉండాలి షాపు. ఓన్ ఏరియా, ఇప్పుడు పల్లెటూరులో గ్రామాల్లో అయితే సపరేట్గా షాప్ ఉంటే సరిపోతుంది. అది ఊరికి సెంటర్లో ఎక్కువ మంది జనాలు ఉండే మధ్యాహ్నంలో ఉండాలి షాపు. దాంట్లో అది ఓన్ అయినా సరే, మీ రెంట్ షాప్ అయినా సరే వాళ్ళకి అనవసరం అది. ఇక్కడ మీకు దాంతోపాటుగా ఒక కంప్యూటర్ ఆపరేటర్ అని ఉండాలి. మీకు ఒకవేళ కంప్యూటర్ వస్తే సరిపోతుంది. మీకు కంప్యూటర్ రాకపోతే కంప్యూటర్ ఆపరేటర్ అని పెట్టుకోండి. ఇక్కడ చూస్తున్నట్లయితే సిస్టమ్ ఉండాలి ఖచ్చితంగా. ఆల్ ఇన్ వన్ ప్రింటర్ అంటే అన్ని రకాల ప్రింటింగ్ చేసే ప్రింటర్ ఉండాలి. బయోమెట్రిక్ స్కానర్ ఉండాలి. ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. మీ దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ అనేది ఉండాలి. ఇవన్నీ ఉండాలి. కస్టమర్ సర్వీస్ అవన్నీ మీరు ప్రొవైడ్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ PDF. సెకండ్ PDF ఓపెన్ చేద్దాం ఇప్పుడు మనం. ఇక్కడ చూస్తున్నారు కదా, సెకండ్ PDF ఇది. ఏజెంట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అండర్ రిపబ్లిక్ డే ఆఫర్ అని ఇచ్చారు కదా. ఇగో అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా ఉంది. ఇక్కడ క్లియర్గా చూస్తున్నారు కదా. అప్లికేషన్ పంచాయతీలో అయితే ఒక రకంగా, మండల తాలూకాలో ఒక రకంగా, మున్సిపాలిటీ క్వార్టర్స్లో ఒక రకంగా, సిటీస్, క్రాప్స్, GHMC లిమిట్ ఏరియా అంటే హైదరాబాద్ రెస్ట్రిక్టెడ్ ఏరియాలో ఒక రకంగా ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 1000 రూపాయలు, 1500, 1800, 2000 ఉంటుంది అప్లికేషన్ ఫీజు. రిజిస్ట్రేషన్ ఫీజు, యాక్చువల్ రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి మనకి ఎంత ఉంటుందంటే 18,000 ఉంటుంది పంచాయతీలో అయితే. ఇప్పుడు వాళ్ళు 25% సబ్సిడీ ఇస్తున్నారు కాబట్టి మనకి 4,500 రూపీస్ లెస్ చేస్తారు. లెస్ చేసి మీకు ఎంత వస్తుందంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు కదా, 13,500 రూపీస్ అనేది మీరు పే చేయాలి. ఇది డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా పే చేయాలి. ఇక్కడ వచ్చేసి అప్లికేషన్ అనేది క్లియర్గా ఇక్కడ మండలంలో వచ్చి చూసుకుంటే అయితే 1,500 అప్లికేషన్ ఉంటుంది. యాక్చువల్ రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి 28,000. అయితే 25% పోగా 7,000 పోతుంది, అంటే 21,000 పే చేయాలి మీరు. ఇక్కడ మున్సిపాలిటీలో వచ్చేసి 1,800,
ఇది 38,000 పే చేయాలి. ఇది క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ 25% ఆఫ్ అయితే 9,500 అనేది లెస్ అవుతుంది. ఇక్కడ 28,500 ఇక్కడ అమౌంట్ పే చేయాలి, పేయబుల్ అమౌంట్ అని ఇక్కడ ఇచ్చారు కదా. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీ ఇక్కడ ఇచ్చారు కదా, స్వర్ణ భారతి ఇక్కడ రిపబ్లిక్ డే ఆఫర్ ఏజెంట్ అని వచ్చేసి ఇక్కడ ఇచ్చారు కదా. ఇక్కడ 27,000 వర్త్ క్యాష్ బ్యాక్ వోచర్స్ ఇచ్చారు కదా, ఒక వోచర్. అది రెఫరల్ ఏజెంట్ వచ్చేసి 27,000 క్యాష్ బ్యాక్ వోచర్స్ అండర్ రిపబ్లిక్ డే ఆఫర్ రిఫరల్ ఏజెంట్గా మొత్తం టోటల్గా వచ్చేసి ఈ 27 ఈ 54 కలిపి 1,41,000 వర్త్ మీకు క్యాష్ బ్యాక్ వోచర్స్ అనేది వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు కదా, ఇక్కడ క్లియర్గా ఇచ్చారు క్యాష్ బ్యాక్ వోచర్స్ ఇక్కడ ఇచ్చారు కదా. ఇక్కడ జిఎస్టీ అప్లికేబుల్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తాడు. రిజిస్ట్రేషన్ ఓన్లీ జిఎస్టీ అప్లికేబుల్ ఇక్కడ చూసారు కదా. రిజిస్ట్రేషన్ ఫీ అనేది ఆప్షనల్. రైల్వే టికెటింగ్ ఏజెంట్ ఐడి వచ్చేసి 6,000 రూపాయలు. క్యాష్ బ్యాక్ ఇక్కడ దేనికి సంబంధించిన ఎంత అమౌంట్ ఎంత అనేది క్లియర్గా ఇచ్చారు. హౌ టు అప్లై అని ఇచ్చారు కదా. ఇక్కడ ఇంట్రెస్టెడ్ అప్లికెంట్ కెన్ సెండ్ టీసేవా అప్లికేషన్ సర్వీస్ ఏజెంట్ అప్లికేషన్ ఫ్రమ్ త్రూ ఈమెయిల్ లేకుంటే వాట్సాప్లో ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ అనేది పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ అన్ని ఫిల్ చేసి మీరు క్లియర్గా మెయిల్ ద్వారా లేకుంటే వాట్సాప్లోనైనా పంపించవచ్చు. ఇక్కడ వాళ్ళ అడ్రస్ ఇచ్చారు. పంచాయతీ 1000, మండల్ 1500. ఇవి రేట్లు అక్కడ చూసారు కదా. సిటీస్ 2000 అనేది ఇచ్చారు కదా. పేమెంట్ చేయాలి. నెట్ బ్యాంకింగ్ చేయాలనుకుంటే ఇట్లా ఈ విధంగా చేయాలి. అప్లికేషన్ ప్రాసెసింగ్ నెట్ బ్యాంకింగ్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇది భారత్ సేవా లిమిటెడ్ అనేది ఇది అడ్రస్. అకౌంట్ నెంబర్ సంబంధించి ఇక్కడ IFSC కోడ్ ఇచ్చారు. లాంగో హిల్స్ బ్రాంచ్. హెడ్ ఆఫీస్ వచ్చేసి టీ సేవా సెంటర్ భారత్ ఇది కదా, ఇది హెడ్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టీ సేవా సెంటర్ అప్లికేషన్ ఫామ్. ఇది టీ సేవా ఆన్లైన్ సర్వీసెస్ ఫ్రాంచైజీ ఏజెంట్ అనేది కదా, ఫ్రాంచైజ్ ఏజెంట్ దానికి సంబంధించినది. ఇది ఒక ప్రజెంట్ పాస్పోర్ట్ సైజ్ పెట్టాలి. లొకేషన్ మీరు ఏ లొకేషన్లో పెట్టాలనుకుంటున్నారు, ప్రజెంట్ డిస్టిక్, ఆ లొకేషన్ సంబంధించిన డిస్టిక్, అప్లికేషను, పేరు, క్వాలిఫికేషను, ఆక్యుపేషను, మీరు ఏం పని చేస్తున్నారు అది మొత్తం అన్నీ క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసేయండి. ఇక్కడ మీరు డీడీ పే చేస్తారు కదా. డీడీ పే చేసినప్పుడు డీడీ అమౌంట్ ఎంత డీడీ పే చేస్తారు, డీడీ రిఫర్ అయిన అమౌంట్ ఎంత, నెంబర్ ఉంటుంది కదా, నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈ బ్యాంక్కి అయితే ఏ రోజు డీడీ తీసారనేది క్లియర్గా మెన్షన్ చేయాలి. సిగ్నేచర్ చేయాలి. ఇది అప్లికేషన్ ఫామ్ అండి. దీంతో పాటుగా సర్వీసెస్ ఇక్కడ ఇచ్చారు కదా. మనీ ట్రాన్స్ఫర్ ఉంటుంది, మొబైల్ రీఛార్జ్ ఉంటుంది, DTH రీఛార్జ్ ఉంటుంది, డాటా కార్ రీఛార్జ్ ఉంటుంది, బస్ బుకింగ్ ఉంటుంది, ఫ్లైట్ బుకింగ్, బిల్ పేమెంట్స్, AEPS, పాన్ కార్డు ఇవన్నీ ఉంటాయి. ఒక టీ సేవ సంబంధించి ఎట్లాగో ఏ దానిలో ఏవే ఉంటాయి, DTHలో ఏ DTH సర్వీసులు ఉంటుంది మన దగ్గర, పాన్ కార్డు ఇదొకటి. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూసుకుంటే సర్వీసెస్ కమిషన్ ఏ విధంగా ఉంటుంది మీకు అని క్లియర్ ఇచ్చారు కదా. కమిషన్ షేరింగ్ అండ్ చార్జెస్ షేరింగ్ ఏ విధంగా షేర్ చేస్తారని చెప్పి టెలికామ్ ఆపరేటర్లు అన్నీ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని టెలికామ్ ఆపరేటర్లు ఉన్నాయి. DTH సర్వీసులు ఉన్నాయి. వాటికి ఇక్కడ ఉన్న వాటికి మీరు పే చేయొచ్చు. అమౌంట్ రీఛార్జ్ అనేది చేయొచ్చు అని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇగో టెలికామ్ పోస్ట్ పెయిడ్ మొబైల్ బిల్ పే ఇక్కడ ఇచ్చారు కదా. టెలికామ్ ల్యాండ్లైన్ బిల్ పే, బ్యాంక్స్ డొమెస్టిక్ ట్రాన్స్ఫర్, DMR, ఇన్సూరెన్స్ పేమెంట్స్, గ్యాస్ బిల్ పే ఇవన్నీ ఇక్కడ గ్యాస్కు సంబంధించి ఏవే పే చేయొచ్చు. ట్రావెల్ టికెటింగ్, ఫ్లైట్ టికెటింగ్, బస్ టికెటింగ్, బ్యాంక్ ఆధార్ కార్డు ఎనేబుల్ చేయడానికి, DTH, పాన్ కార్డు ఇది అన్నీ మొత్తాన్ని చూసుకుంటే ఇది ఈ విధంగా ఉంటుంది ప్రాసెస్ అనేది టీ సేవకు సంబంధించి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఈ అప్లికేషన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియోని చూస్తున్నందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.